నేడు గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను జగన్ కలవనున్నారు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో చేపట్టింది. పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలతో కలిసి ఆయన గవర్నర్కు కోటి సంతకాల పత్రాలను అందించనున్నారు. అందుకు ముందు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలతో వచ్చిన వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి లోక్సభ భవన్కు పంపనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నేడు గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది. అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. కోటి సంతకాల సేకరణ పూర్తయినటువంటి నేపథ్యంలో ఆ కోటి సంతకాలను గవర్నర్కి ఇచ్చేందుకు గాను ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగా ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ తో సమావేశం కాబోతూ ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గవర్నర్ తో సమావేశం అవుతారు. ఈ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు ఏదైతే నిర్ణయం తీసుకుందో, మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా ఒత్తిడి తీసుకురావాలని గవర్నర్ కి జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేయబోతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏవైతే కోటి సంతకాలకు పైగా సేకరించారో ఆ సంతకాలకు సంబంధించినటువంటి వాహనాలు కూడా ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ వాహనాలన్నింటినీ కూడా మధ్యాహ్నం వరకు రాజ్భవన్ కి తరలిస్తారు. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఆ వాహనాలకు జెండా ఊపి ప్రారంభిస్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆ కోటి సంతకాల వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజ్భవన్ కి చేరుకుంటాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో కూడా సమావేశం కాబోతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు చర్చిస్తారు. వీటన్నిటిని కూడా సాయంత్రం గవర్నర్ కి వివరించబోతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే అంశం వెనక పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉందని వైసీపీ ఇప్పటికే ఆరోపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలన్నిటిపైన కూడా గవర్నర్ కి జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. ఇక కోటి సంతకాల సేకరణ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే విషయంలోని అంశాలను కూడా గవర్నర్ దృష్టికి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లబోతూ ఉన్నారు. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.